వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోదీపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు. ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఉత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు. సిరిసిల్ల పట్టణంలో మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని నేషనల్ స్పోర్ట్స్ డే వారోత్సవాలు. ఆకట్టుకుంటున్న గణేష్ మండపాలు, భక్తి శ్రద్ధలతో నిర్వాహకుల పూజలు. తంగళపల్లిలో మోదీ మన్ కీ బాత్ లో పాల్గొన్న బీజేపీ శ్రేణులు. ప్రధాని మోదీ తల్లిపై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. బిహార్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ మోదీ తల్లిని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ వెల్లడించారు. భారతీయ సంస్కృతి ప్రకారం తల్లికి ఎంతో గొప్ప విలువ ఉందని వారు పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాల తీరుని ఇక్కడ ప్రదర్శించడం సిగ్గుమాలిన చర్య అని రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బిహార్ యాత్రలో భాగంగా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాంలో యాత్రలో గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి తల్లిని దుర్భాషలాడడం జరిగింది. సిగ్గుండాలే మహిళల పైన అగౌరవంగా మాట్లాడడానికి. గౌరవంతో మాట్లాడు నేర్చుకొని మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి, మనం మాట్లాడే పద్ధతి ఏంటిది, రాజకీయంగా చూసుకోవాలి కానీ అమ్మను, అక్కను, చెల్లెను ఇట్లాంటి దుర్భాషలు మాట్లాడు చాలా అవమానకరం. రాహుల్ గాంధీ ఖబర్దార్, మహిళలను గౌరవంగా మాట్లాడేటట్టు సభ్య సంస్కారంతో ఉండాలని కోరుకుంటూ రాహుల్ గాంధీ మహమ్మద్ రిజ్వీ అనే వ్యక్తి మాతృమూర్తి ప్రధాని గారి మాతృమూర్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండు. దీన్ని మా బీజేపీ తరఫున ఖండిస్తున్నాం, మా మహిళల తరఫున ఇంకా ఖండిస్తున్నాం. ఎందుకంటే మన భారతదేశ సాంప్రదాయం అనేది మీకు అసలు తెలుసా? తల్లి విలువ అనేది తెలుసా? ఆడవాళ్ళ విలువ అనేది తెలుసా మీకు? ఇట్లా ఉండేది ఉంటే, మీరు కరెక్ట్ ఉండేది ఉంటే ఆ రోజు అక్కడ మాట్లాడడం వెంటనే మీరు అక్కడికే కట్ చేయాల్సింది. మీరు అది అంతా ఇనుకుంటా, మీకేమైనా సిగ్గుందా? అట్లా అంటే మీరు అది ఇనుకుంటా కూర్చున్నారు మీ కాంగ్రెస్ నాయకులు. మీ రాహుల్ గాంధీ పాలన వలన ఇంకా అధ్వానంగా తయారవుతుంది. మహిళలను రాను ఇంతకు ముందు వెనకట చేసినట్టు ఇప్పుడు కూడా అదే పొజిషన్కి తెద్దామని మీ ఆలోచన ఉందా? మీ కాంగ్రెస్ పాలన మళ్ళీ తెచ్చి దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మా మహిళల తరఫున, మా బీజేపీ తరఫున, మా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం దీన్ని. మీరు ఇట్లా మాట్లాడడం మహిళల గురించి తల్లి అని అంటే అందరికీ తల్లి అన్నట్టే. ఆడవాళ్ళను గౌరవించడం మన దేశ సాంప్రదాయానికి ఉంది. వివిధ దేశాలలో, ఏ దేశాలలో లేదు, ఒక మన భారతదేశంలోనే ఉంది. కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తాను మా బీజేపీ తరఫున. మీరు మాత్రం కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్. సిరిసిల్ల పట్టణంలోని తుక్కారావుపల్లెలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. వారణాసి సెట్టుతో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం ఆహుతులను ఆకట్టుకుంటోంది. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఫ్రెండ్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడు ఏదో ప్రత్యేకతతో స్వామివారి మండపాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుందని యూత్ సభ్యులు పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం పద్మాయ నమః, ఓం శిత్యే నమః, ఓం వేదాయ నమః, ఓం సావిత్రాయ నమః, ఓం విజయాయ నమః, ఓం జయాయ నమః, ఓం దేవసేనాయ నమః, ఓం సుదాయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం మాత్రే నమః, ఓం మాహేశ్వర్యే నమః, ఓం
ఓం వారహ్యై నమః ఓం ఇంద్రాణ్యై నమః లక్ష్మీం క్షీరసముద్రాయతనం శ్రీరంగదామేశ్వరీం దాసీభూ సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందగడచరద్దైవ బ్రహ్మేంద్ర గంగాధర త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిదాం వందే ముకుంద ప్రియా సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా గౌరీం వ్యాయశల్యాని త్యక్షక్తేకపది దివమే వ్యోం శ్రీ మంగళ గౌరీ దేవతాభ్యో నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతై సమర్పయామి. గణేష్ నవరాత్రోత్సవ శుభాకాంక్షలు. మహావీర్ 33వ వార్డు మా మహావీర్ మండపు సంఘ సభ్యులు ప్రతి సంవత్సరము ఏదో ఒక రకంగా నవరాత్రుల గణపతిని మనము ప్రతిష్ఠించి భక్తుల సందర్శనార్థము మరి ఏర్పాటు చేస్తున్నారు. పోయినసారి మరి కేదార్నాథ్ ఏర్పాటు చేసి విశేష ప్రజలందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఆదరణ చూసినటువంటి మా యొక్క సంఘ సభ్యులు ఉత్సాహంతో ఈసారి మరి వారణాసిలో ఉన్నటువంటి సెట్టింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ వారణాసి మనం కాశీ ఏదైతే అంటో వారణాసి, కాశీ, బెనారస్ అనేటువంటి 3 రకాలు పిలుస్తారు. అలాంటి వారణాసి మన 33వ వార్డు మహావీర్ మండపం వద్ద విఘ్నేశ్వరుని ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఇట్టి విఘ్నేశ్వరుని దర్శించుకొని పునీతులు కావాల్సిందిగా కోరుచున్నాం. మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని నేషనల్ స్పోర్ట్స్ డే వారోత్సవాలు ఈ నెల 23 నుండి 31 వరకు దేశమంతటా క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. సిరిసిల్ల మినీ స్టేడియంలో సైకిల్ ర్యాలీని రాజీవ్ నగర్ బైపాస్ రోడ్డు వరకు, అక్కడి నుండి తిరిగి మినీ స్టేడియం వరకు నిర్వహించారు. నేషనల్ స్పోర్ట్స్ డే ప్రతిజ్ఞను నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఏ రామదాస్ మాట్లాడుతూ, ఒక మనిషి శారీరకంగా, మానసికంగా ఉత్తేజంగా, ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక దారుఢ్యత, ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎంతో అవసరం ఉందన్నారు. ఈ యొక్క ఫిట్నెస్ పెంపొందించుకోవడానికి వ్యాయామం, యోగా మరియు క్రీడలు అనేకంగా ఎంతో దోహదం చేస్తాయి. స్పోర్ట్స్ ఫిట్నెస్ ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ఆవశ్యకతను సంతరించుకుంటుందని, కావున ప్రతి ఒక్క విద్యార్థి మొదలుకొని ప్రతి ఒక్క యువత వృద్ధాప్యం వరకు కూడా వ్యాయామ క్రీడలు మరియు యోగా వంటి కార్యక్రమాలు, సైకిల్ ర్యాలీ వంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలియజేశారు. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుంది. కావున తమ పనులను నిర్విరామంగా చేసుకోవడానికి శారీరకంగా ఆరోగ్యంగా ఉండవలసిన అవసరం ఎంతో ఉందని తెలియజేశారు. అయితే ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి, కోచ్లు, యువజన మరియు క్రీడల శాఖల సిబ్బంది పాల్గొని వివిధ విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడం జరిగిందన్నారు. భావోద్వేగపరంగా సమతుల్యంగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రతిరోజు నా కుటుంబం మరియు స్నేహితులను క్రీడలు మరియు ఫిట్నెస్ కార్యకలాపాలతో ఆడడానికి మరియు పాల్గొనడానికి నేను ప్రోత్సహిస్తాను. నేను ఆడే ప్రతి క్రీడలో శ్రేష్టత, గౌరవం మరియు స్నేహం వంటి ఒలింపిక్ విలువలను పొందుపరచడానికి ప్రయత్నిస్తాను. జై హింద్. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ప్రకృతిని కాపాడాలే విధంగా ఉన్న గణేశుడు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వినాయకుడు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఆయా మండప నిర్వాహకులు ప్రత్యేక అలంకరణలు చేశారు. నిమజ్జనం వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, విశేష పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. పూజ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మిత్రసేన ఇది 20వ వార్షికోత్సవం. మేము ఈసారి ఫారెస్ట్ గణేష్ దీని ఉద్దేశం ఏంటంటే మన పర్యావరణం గురించి మేము దీన్ని ఆలోచించి మా సంఘ సభ్యులందరూ ఆలోచించి దీన్ని మేము ఒక 3 నెలల కింద మేము ఒక కళాకారుని మాట్లాడి దీనిని తయారు చేయించడం జరిగింది. మేమేందంటే పర్యావరణాన్ని కాపాడాలి దాన్ని ఉద్దేశించి పోయినసారి మేము బాల గణేష్ అనే థీమ్తో ముంగడికి వచ్చాం. ఈసారి ఫారెస్ట్ గణేష్ అనే థీమ్తో ముంగడికి వచ్చాం. ఈ వినాయకుని ఉద్దేశం ఏంటంటే దాని ఆకారం చెట్టు బెరడు నుంచి వచ్చిన విధంగా ఉండేటట్టు ఆకారం చేయించి దాన్ని కళాకారుతో మాట్లాడి చేయించడం జరిగింది. ఇది మేము పొరుట్లలో ఒక 4 నెలల ముందు తయారు చేయించాం కళాకారులతో. మంత్రహీనం క్రియాహీనం మయాదేవ పరిపూర్ణ వినాయక స్వామి దేవతాచరణారవిందార్పణమస్తు పరమేశ్వరస్సు ప్రీణాదు పార్వతీ. నేను పెడతావు మమ్మీ. తంగళపల్లి మండల కేంద్రంలో 187 బూత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమం బీజేపీ జిల్లా కోశాధికారి ఆసాని రామలింగారెడ్డి నివాసంలో 125వ ఎపిసోడ్ బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డిపోయిన గోపితో కలిసి వీక్షించారు. ప్రధాని మోదీ మన్ కీ బాత్లో ప్రస్తావించిన అంశాలను బీజేపీ నాయకులు శ్రద్ధగా విన్నారు. దేశ ప్రగతి కోసం సూచించిన అంశాలను, సలహాలను సంభాషకులతో చర్చించిన విషయాలు శ్రద్ధగా విన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్రావు, జిల్లా మీడియా కన్వీనర్ కానుగంటి రాజురావు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ జూకంటి అఖిల్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కోల ఆంజనేయులు, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు ఆసాని లావణ్య, మండల ప్రధాన కార్యదర్శి ఇటుకల రాజు, ఉపాధ్యక్షులు ఆశీర్వాద్, బీజేపీ సీనియర్ నాయకులు వంతడుపుల సుధాకర్, జిందన్ సంతోష్, కాళీచరణ్, నరేష్, సిరిసిల వంశీ, శ్రీనివాస్, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మోదీపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు. ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఉత్సవాలు, అన్నదాన కార్యక్రమాలు. సిరిసిల్ల పట్టణంలో మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని నేషనల్ స్పోర్ట్స్ డే వారోత్సవాలు. ఆకట్టుకుంటున్న గణేష్ మండపాలు, భక్తి శ్రద్ధలతో నిర్వాహకుల పూజలు. తంగళపల్లిలో మోదీ మన్ కీ బాత్ లో పాల్గొన్న బీజేపీ శ్రేణులు.
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.